వీరి పేరు సికామణి, వారి భార్య నాగమణి. వీళ్ళు తుడిచెర్ల అనే గ్రామం నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి రావడం జరిగింది. వీరికి వివాహం జరిగి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల్లో తనకి గర్భసంచి దగ్గర నీటి బుడగలు ఉండడం వల్ల తనకి గర్భం రాలేదు. అలానే భర్తకు కూడా కణాలు తక్కువ ఉన్నాయని డాక్టర్స్ చెప్పారు. వారిద్దరికీ గర్భఫలానికి తగిన ఆరోగ్యాలు లేకపోవడం వల్ల గర్భం రాలేదు, పిల్లలు పుట్టలేదు. అప్పుడు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వారు ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకుని ఆ ప్రార్థన నూనె వారు వేయించుకుని ఇక్కడ ఫలం తీసుకుని వెళ్ళిన తర్వాత దేవుడు అద్భుత రీతిగా వారిని ఆశీర్వదించి వివాహం జరిగిన 5 సంవత్సరాలకి వారికి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారు. ఆ బాబు కడుపులో ఉన్నప్పుడు కూడా డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నార్మల్ డెలివరీ అవ్వదు, తను ఎవరైనా ఒక్కరే బ్రతుకుతారు, అయితే బాబు బ్రతుకుతాడు, లేకపోతే తల్లి బ్రతుకుతుంది, ఇద్దరు అయితే ఉండే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పారు. కానీ దేవుని కృప వలన, దైవజనుల వాగ్దానం వలన ఎటువంటి అనారోగ్యం కానీ ఎటువంటి ఆపద లేకుండా చక్కటి నార్మల్ డెలివరీ జరిగింది. బాబు పుట్టాడు, వారికి ఆరోగ్యమైన బాబు. వివాహం జరిగిన 5 సంవత్సరాలకి వారి ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పటికీ దేవుడు వారి పట్ల కృప చూపించి చక్కటి ఆరోగ్యమైన కుమారుని వారికి అనుగ్రహించారు. దేవుడు చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక.